నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 2వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈ రోజు తిథి సప్తమి మధ్యాహ్నం 12:10 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము 11:04 వరకు. తదుపరి హస్తా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:28 నుండి రాత్రి 10:15 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. యమగండ కాలము ఉదయం 7:27 నుంచి 9:04 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారిన 5:01 వరకు. ఈరోజు అమృత ఘడియలు లేవు, అభిజిత్ ముహూర్తం కూడా లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 4వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 9వ స్థానంలోను, శుక్రుడు గురుడు 8వ స్థానంలో కలిసి జంటగా సంచారం చేస్తున్నారు. మంగళుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే విద్యార్థులకు హడావిడిగా ఉండి ఏది క్లారిటీ లేని రోజుగా ఈ రోజు ఉండబోతోంది. అయితే మెంటర్స్ యొక్క సహాయ సహకారాలు, అది పేరెంట్స్ కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, లేదా అంటే గురువులు కావచ్చు, వాళ్ళ యొక్క సహాయంతో ఈరోజు మీరు ఒక క్లారిటీకి రాగలుగుతారు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మీరు ప్రశంసలు, అప్రిసియేషన్స్ పొందుతారు. ప్రొఫెషనల్ ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలి అంటే కనుక శుభవార్తలతో కూడినవి ఈరోజు చేసేసుకోండి. ఆ శుభవార్తలు వస్తాయి, దాన్ని ఈరోజు యాక్సెప్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కమిషన్, బ్రోకరేజ్ ఈ రంగాలలో వ్యాపారం చేసే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక పాదాలకు, తర్వాత వెన్నుపాము అంటే మరేదో పాము అనుకోగలరు, స్పైనల్ కార్డ్, దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. స్పైనల్ కార్డుకి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి గతంలో ఉన్న తప్పులు సమసిపోయే అవకాశంతో పాటుగా కుటుంబంలో సంతోషకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ, సామాజిక పరంగా చూసినట్టయితే ముఖ్యమైన వేదికలకు, అంటే ఏవైనా నివేదికలు కానీ ఏదైనా ఒప్పందాలకు కానీ మీ పేరును సజెస్ట్ చేసే అవకాశం ఇక్కడ కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయ దర్శనము తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని చేసుకోండి. ఆవు దూడలకు మేత పెట్టే ఒక అలవాటును ఈ రోజు నుంచి చేసుకునే ప్రయత్నం చేయండి. కుదరదు అని అనుకుంటే కనుక ఈ ఒక్క రోజైనా వాటికి ఆహారం పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 3వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 8వ స్థానంలోను, శుక్రుడు గురుడు 7వ స్థానంలోను, మంగళుడు 9లోను, శని భగవానుడు 4వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు విద్యార్థులకు ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఒక మెయిల్ కానీ మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చే అవకాశం కనబడుతోంది. స్కాలర్షిప్ యొక్క ఫలితాల ప్రకటనలు మీకు అనుకూలంగా వస్తాయన్నమాట. అంటే ఆ స్కాలర్షిప్ లిస్ట్లో మీ పేరు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ట్రాన్స్ఫర్స్కి, ప్రమోషన్స్కి ఇది చాలా అనుకూలమైన రోజు. టెక్నికల్ టీంలో మీకు ఒక ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన స్థానము ఈ రోజు లభించబోతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆన్లైన్ మార్కెటింగ్ వ్యాపారము ఎవరైతే చేస్తున్నారో, ఈ కామర్స్ రంగాల్లో సంబంధించిన వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఈ ఇద్దరికీ ఈరోజు విశేషమైన లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా
గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ టెంపరేచర్స్ మార్పు వల్ల మీకు జలుబు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, సరి అయిన ఆహారం లేకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు ఈరోజు అన్ని విధాలా దొరకబోతోంది. దీంతో పాటు అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ మీకు సానుకూలమైన మంచి సమాచారంతో పాటు సహాయం కూడా ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క మాట జనంలో మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో పాటు మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా చరిత్రను సృష్టిస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చరిత్రలో నిలిచిపోయేటట్టుగా గోచరిస్తుంది. కాబట్టి మంచి నిర్ణయాలే తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామిని పూజించండి. దీనితో పాటు మంగళ గ్రహానికి సంబంధించినటువంటి ఎరుపు రంగు వస్తువులను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసినట్టయితే గోచార రీత్యా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 2వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 7వ స్థానంలోను, శుక్రుడు గురుడు 6వ స్థానంలోను, మంగళుడు 8వ స్థానంలోను, శని భగవానుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు మీరు టాపర్గా నిలిచేందుకు దోహదపడుతుంది. కాన్సెప్ట్ క్లారిటీగా పెరుగుతుంది. అయితే ఇంజనీరింగ్, లా చదివే విద్యార్థులకు మంచి గ్రోత్, డెవలప్మెంట్ ఈ సమయంలో కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే మీ యొక్క జీతం పెరుగుతుంది. అదనపు భత్యాల విషయంలో గ్రాట్యుటీస్ ఏవో ఉంటాయి కదా, అవి అడిషనల్గా రావాల్సినవి, ఆ విషయంలో శుభవార్త మీరు వినబోతున్నారు. టీమ్ లీడర్గా మీకు ఒక గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక అకౌంటింగు, ఫైనాన్సు, కాంట్రాక్ట్ రంగాలలో పనిచేస్తున్న లేదా కాంట్రాక్ట్ ఇలాంటి రంగాలు వ్యాపారం చేస్తున్న వారికి విశేషమైన లాభాలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్నవేవో అస్వస్థలు తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే సోదర సోదరీల మధ్య, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు ఏవైనా చెయ్యాలి అంటే డబ్బు సంబంధితమైన ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చి మీ మాటకు పలుకుబడి, విలువ, గౌరవము పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, గురువారం రోజు బృహస్పతికి పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. పశువులకు గడ్డిని, అంటే ఆవులకు కానీ లేదా ఏదైనా పశువులకు, మేకలకు ఇలాగా దాణాగా వేసే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.